హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పుచ్చకాయ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇది సమ్మర్ కదండి, సో పుచ్చకాయలు కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. బట్ కొంతమంది పుచ్చకాయలు తినరు కాబట్టి ఇలా జ్యూస్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. నేను ఇక్కడ కొన్ని పుచ్చకాయ పీసెస్ని కట్ చేసి తీసుకున్నానండి. కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని నేను ఇలా మిక్సీలో వేసుకున్నానండి. ఇలా నేను పుచ్చకాయ పీసెస్ కట్ చేసుకుంటున్నప్పుడు ఈ గింజలు ఉన్నాయి కదా, నేను వాటిని తీయడం లేదు. ఎందుకంటే నేను వాటిని జ్యూస్ చేసిన తర్వాత మొత్తం స్ట్రైన్ చేసేస్తాను. ఇలా జ్యూస్కి సరిపడా షుగర్ వేసుకొని దాన్ని ఇలా మిక్సీ పట్టాలి. తర్వాత వాటిని ఇలా స్ట్రైన్ చేసుకోవాలండి. మొత్తం ఇలా స్ట్రైన్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని నేను ఇక్కడ ముందుగానే సబ్జాలు నానబెట్టుకున్నాను. వాటిని ఒక గ్లాసులోకి తీసుకున్నాను. ఇలా 2 గ్లాసెస్లోకి సబ్జాలు తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి చల్లదనం కోసం. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్ట్రైన్ చేసి పెట్టుకున్న జ్యూస్ని దీంట్లో యాడ్ చేసి తర్వాత దానిపైన కూడా కొన్ని సబ్జాలు యాడ్ చేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతేకాదు మన ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. ఈ జ్యూస్ పైన మీరు పుదీనా ఆకు కూడా వేసుకోవచ్చండి. నాకు ఇక్కడ పుదీనా ఆకు లేదు కాబట్టి నేను తీసుకోలేదు. ఇది పుదీనా ఆకు మాత్రం ఆప్షనల్ అండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.